తాకట్లో ఉన్న మీ బంగారం ఈ రోజు ఎంత ధర చేస్తుందో కొమ్మూరి గోల్డ్ వాళ్ళకి కాల్ చేస్తే ఫ్రీ గోల్డ్ కాస్ట్ చెక్ చేసి చెప్తారు. నిశ్శబ్దం. మూరేళ్ళు కప్పిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు పరుషాలు మద్దలు మారేళ్ళు ఇచ్చిన ఈశ్వరుడా రాష్ట్ర బ్రహ్మదేవుడా రాష్ట్ర రాత పలానా దేశపతలింగా మా పట్లు భైరవుడా సాలహి గంబాల సదరమండ రూపము 7 గండల మీద 7 లింగాల మీద తలకది నామరాగజుల రూపము ఎనకది నామర ఏక చిత్తారి గడుగు రే పల్లె చెన్నై తిరుగడి దుర్గయ్య పౌలు సాక్షిగా పది తిరగని పన్న పూలు గట్ల తిరగని గన్నర్లు సద్దు తిరగని సంపెగలు సకల సూత్రాల స్వామిటి గంగా చిన్నేటి గంగా పెద్దటి గంగా 12 వస్తాల భాగరథి గంగా 9 వస్తాల దవకడి గంగా కౌస్ గంగా రడ గంగా రక్త గంగా గంగా తేనెకుండలో ఉండేటి తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్పబెల్ల ఉండేటి తెప్పల గంగా గంగ నువ్వు లేదే గడి ఆగలేవు శివునికి శివ పూజ లేడు పరమేశ్వరునికి క్షావలేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతి పిక్కల మానదరి జల జాలది గంగా రామ రామ శంకర రమణ లింగం కాలన గజ్జలు గౌడ దర్శనాలు కలియ పరీక్షలు మూకాల భూత చంద్రం దాసుకొని నష్ట ఛత్రకాలు దాసుకొని 14 వస్త్రాలు ధరించిన మహంకాళినంటి చినీరభద్ర కంబస్దేవి దూలూరు లాచిరి మొత్తం పల్లి విధి మంగనాలయ సకం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుధురుది 4 లోకాల కన్నా ముందు పుట్టిన వేమ్లా వాడే సకం పేట విధి నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మాల విఠల మంగళసూత్రం చేయించిన గోల్కొండ విజయ్ కుమార కిన్నెర జయించిన ఆనందేశు సత్యనారాయణ నా సాటిగా నాల పలక దర్శన ఎరకల దేవిచ్చిన పుట్టినది నా బులక సుందరి కర్రవిచ్చిన కైలాసవతి పంపలని పంపాల చూడు నా బయల వండిది గాయాల కట్టన సకలను సదరస బండ బంగారాన సంసమైన వాటాన బాలని బంగారాన బంగారం నాని పట్టు కట్టన మాదగిట్టి కూటాన పెద్దమనంటి దండమారమనంటి పల్లెలమ్మనంటి ఇడుగురమ్మనంటి లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముద్దుగా ముత్యాలమ్మనంటి అండలక రూపము నల్లబోసినంటి గడ్డలమ్మనంటి సుద్దులమ్మనంటి కనకాల కట్టమైసినంటి నా చిన్ని తమ్ముడు పింకుల వలన శరణము 7 రక్క జనలము యాకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం ఇన్ని కోట్ల మంది లక్షల మంది యొక్క ఎదురు చూపులని ఆశీర్వాదం చేయడానికి నా ముందు ప్రత్యక్షమైన తల్లి చాలా సంతోషం. ఈ సంతోష సమయంలో నువ్వు నీ యొక్క ఆశీర్వాద బలాన్ని తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఊరేగింపు నుంచి ఈ రోజు వరకు పిల్ల పాపలతోనే ప్రతి ఒక్క భక్తుడు లక్షలలో వచ్చి మీకు
శాఖలు సమర్పించి గోళాలు సమర్పించి పూజలు చేసి అన్ని సమర్పించిన తల్లి సంతోషమా తల్లి తెలియజేయండి తల్లి. అమ్మా తల్లి, ఆనందంగా వచ్చావు తల్లి, ఆనందంగా నీ యొక్క బిడ్డ అడిగాడు, నువ్వు మౌనంగా ఉన్నావు తల్లి. కాకుండా పూజలు ఏ విధంగా జరిగినాయి? ఇదివరకు 2 రోజులు చేసుకునేదానివి, ఇప్పుడు 16 రోజులు చేసుకుంటున్నావు. పసికింద బాలాజీ అందరూ ఎలా ఉండాలని అడిగారు తల్లి. దానికి దయచేసి సమాధానం చెప్పు తల్లి. ప్రజలు నేను ఎదురు చూస్తున్నాను తల్లి. ఎందుకు చెప్పాలిరా బాలక, నేను సంతోషంగా వచ్చినాను అనుకుంటున్నా, క్రోధంతో వచ్చినా నేను మీతోటి నేను ఎందుకు పలుకులిపాలా, ఎందుకు సమాధానం చెప్పాలా? నేను మీరు మాత్రం నా మాట ఏమైనా ఆచరిస్తురా? లేదు కదా. మీరు అడిగిన దానికి నేను ఎందుకు సమాధానం చెప్పాలి? కాదు తల్లి, నువ్వు బుద్ధులకి ఎప్పుడు సలహాలు ఇవ్వడం, ఆశీర్వాదం ఇవ్వడం, నువ్వు ఏం తక్కువ చేస్తున్నావు అని తెలియజేయడం నీ ధర్మం తల్లి. తల్లుగా మేమందరం కొలుచుకుంటూ ఉంటే నీ అనవసరమైన ఆగ్రహం చూస్తే అది సబబైనటువంటి విషయం కాదు తల్లి. నువ్వు అనుగ్రహించే తీరాలి. నా తప్పులు చెప్పు, తప్పులు దిద్దుకుంటాం, పరిహారాలతో చేస్తాను తల్లి. 7 ఏళ్ళు 2 మాసాలు అయిపోయింది, 2 వర్షాలు అయిపోయింది. నా విగ్రహ ప్రతిష్ట చేస్తానని మాట తీసుకుంటున్నారు కానీ మీరు మాత్రం చెయ్యట్లేరు. మీరు కానీ నా ఆగ్రహానికి మీరు గురి అవుతున్నారు. ఇప్పుడు మాత్రం నేను మీ మాట ప్రకారమే 7 ఏళ్ళు నేను సంతోషంగా ఆనందంగా సరిపెట్టుకుంటున్నాను. నా బాల వచనందరినీ ఏ ఆపద వచ్చినా నేను కాపాడుతున్నా, నేను ఏ ప్రమాదాలు వచ్చినా కానీ కాపాడుతున్నా నేను. మీరు మాత్రం నా మాటకు మాత్రం ఆచరించట్లేరు. నేను అది మాత్రం నాకు ఆగ్రహానికి ఇస్తుంది. ఆచరించకపోవడం అనేది ఏం లేదు తల్లి. ఎసురుబాటు లేక ప్రతిష్ట చేయలేకపోతున్నామే తప్ప చేయకూడదనేది ఇట్లా కాదు తల్లి. ఒకళ్ళు ఇద్దరు అడ్డుకుల వేసినందువల్ల ప్రతిష్ట ఆగిపోయింది. ఎవరు అడ్డుకుల వేసినా గాని తొలగించేదాన్ని నేను. ఇంకా మాత్రం నేను ఊరుకోను. నేను ఎవరు అడ్డొచ్చినా నేను వాళ్ళను మాత్రం తీసుకుపోయేదే గాని వాళ్ళకు నేను చుక్కలు చూపిస్తాను. ఇంకా మాత్రం నేను మాత్రం ఊరుకోను బాలక. చాలా సంతోషం తల్లి. నువ్వు అండగా ఉండి చేయించుకున్న పక్షంలో తప్పకుండా నీ ప్రతిష్ట చేయించుకుంటాం. ఆగ్రహం వద్దు తల్లి. వాళ్ళు నీ బిడ్డలే, వాళ్ళు కూడా చల్లగా చూడాలి. తర్వాత ఈ సంవత్సరం పసిపిల్లలు బాగా అందరూ ఎలా ఉంటారు? వర్షాలు లేవనుకున్నటువంటి వర్షాలు నువ్వు రాగానే 15 రోజుల్లో ఇంచుమించుగా సరిపడేటటువంటి వర్షాలు కురిసినాయి. కానీ చక్కటి వర్షాలను కురిపించి పాడి పంటలు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి నీ యొక్క అనుగ్రహాన్ని తెలియజేయాలి. పాడి పంటలేగా దానికి సమానంగా ఉన్నది వాళ్ళకు. గత 7 చెప్పినాడు, ఈ 7 కూడా మీకు వర్షాలు మాత్రం కుంభ వర్షాలు ఉన్నాయి. జనాలు మట్టుకు జాగ్రత్తగా ఉండాలి. కొట్టుకుపోయే ప్రమాదం కూడా ఉన్నది. అగ్ని ప్రమాదాలు ఉన్నాయి. కుంభ వర్షాలు 7 కాదు, ఈ 7 భారీగా ఉన్నాయి. జనాలు మట్టుకు సగానికి సగం కొట్టుకుపోతూనే ఉంటారు. వాళ్ళకు ప్రాణ నష్టం కూడా జరుగుతుంది.
అది జరగకుండా ఆపాల్సిన బాధ్యత నీదే కదా తల్లి. ఏడేడు కాదు వారు, అది జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ ఏడు మాత్రం